నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు బాగారెడ్డి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్నటి రోజున గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ కమిటీపై 65 లక్షల గందరగోళం అనే అభియోగంతో సోషల్ మీడియాలో వస్తున్న కథనాన్ని తీవ్రంగా మీడియా ముఖంగా ఖండిస్తూ 1,65 లక్షల రూపాయలకు సంబంధించిన తగిన ఆధారాలు మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. కమిటీలోని ప్రధాన కార్యదర్శి కమిటీపై ఈ విధంగా ఆరోపణలు చేయడం సరికాదని, తమ వద్ద ప్రతి దానికి లెక్క ఉందని, ఈ కమిటీ ప్రతి ఒక్కరికి జవాబుదారీతనంగా ఉంటుందని, ఆ బాధ్యతతో ఈ లెక్కలన్నీ మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నామని, కమిటీపై ఆరోపణ చేసిన వ్యక్తి దమ్ముంటే తన ఆరోపణలు నిజం నిరూపణ చేసుకోవాలని, నిజ నిరూపణ చేసే వరకు సమావేశం నిర్వహించమని తెలిపారు. లెక్కకు నేను దానికి జవాబు ఇవ్వగలిగి నేను రెడీ ఉన్నా. ఆయన ఆ లెక్కలు మనకు ఇప్పుడు 65 లక్షలు తినేసిన 65 లక్షలది మాకు ఎక్కడ తిన్నామనేది ప్రూవ్ చేయాలి. అప్పుడు గ్రామ కమిటీని కూర్చుండబెట్టి లెక్కలు చెప్తాం. 65 లక్షలది అయితే ఫస్ట్ మాకు బ్లేమ్ చేసినావు కదా, అది మాకు ప్రూఫ్ చేయు. తర్వాత మేము అందరి నడమ ఇప్పుడు 66 మంది ఒకటి ఉంటుంది, 24 మందిది ఒకటి ఉంటుంది. వాళ్ళ ముంగడ మేము లెక్కలు చెప్తాం. ఇప్పుడైతే ప్రెస్ వాళ్ళకు మొత్తం ఆడిట్ ఇప్పుడు మొత్తము జిరాక్సులు ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్క ఆడిట్ది మీకు ఇచ్చినాము. ఎక్కడ ఏమన్నా డౌట్ ఉంటే మాకు అడగచ్చు. అలాగే ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరికీ, అలాగే మా యొక్క గ్రామాభివృద్ధి బోధన పట్టణ కమిటీ సభ్యులందరికీ ముందుగా స్వతంత్ర శుభాకాంక్షలు, అలాగే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము, నిన్న వాట్సాప్ గ్రూపులలో గ్రామాభివృద్ధి కమిటీ నుంచి కమిటీ వాళ్ళు 65 లక్షలు, సుమారు 65 నుంచి 70 లక్షలు తినేసిర్రు, దాడి చేసిర్రు, మళ్ళీ మింగేసిర్రు అని రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ప్రతి యొక్క డబ్బుల విషయంలో ప్రతి ఓచర్ ఉంది, బిల్లు ఉంది. ఆ యొక్క మా గ్రామాభివృద్ధి కమిటీ మొట్టమొదటి 2000లో ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 18 సంవత్సరాలు గంగాధర్ పట్వారి గారు పరిపాలించారు. దాన్ని కొన్నేళ్ల తర్వాత దాన్ని ఒక లెక్కలు చెప్పమని అతన్ని మేము ప్రతి సంవత్సరం ఒక 7-8 సంవత్సరాల నుంచి నువ్వు బతికినంత కాలం నువ్వే ఉండు అధ్యక్షుడిగా, లెక్కలు చెప్పమని చాలాసార్లు గత 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడ మహాలక్ష్మి మందిర్లోనే చాలాసార్లు అడగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన లెక్క మాకు చూపెట్టలేదు. కొన్ని టైంలో కొంతమందితో మాకు గొడవపడి మాకు కొట్టడానికి కూడా రావడం జరిగింది. నువ్వేంది అడిగేది, నీకేం అధికారం ఉన్నదని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అందరం కలిసి కొట్లాడిన ప్రతిఫలంగా గత 3-4 సంవత్సరాల క్రితం మా హ్యాండోవర్కి రావడం జరిగింది. హ్యాండోవర్లో బాగారెడ్డి అధ్యక్షతన ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో మొత్తం 60 అందరి కులస్తుల మధ్య ఈ కమిటీ ఏర్పడ్డది. ఈ ట్రస్ట్ ద్వారా ఇంతవరకు మేము తర్వాత కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత చాలా బాగా అందరి సహకారంతో రెంట్స్ పెంచుకున్నాం, ఇన్కమ్ పెంచుకున్నాం. మాకు అదే ఒక సంస్థ నుంచి ఏదైతే వస్తుందో కళ్ళు ద్వారా ఆ ఇన్కమ్ పెంచుకున్నాం. కోట్ల రూపాయలలో టర్నోవర్ జరిగిన తర్వాత మళ్ళీ అందరం కులస్తులం కూర్చొని మందిరం కట్టుకుంటామని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఆ శిథిలావస్థలో ఉన్న హనుమాన్ మందిరం కడదామని అందరి సహకారంతో కట్టాం. దానికి ఎట్లా కట్టామంటే రాతి కట్టకం కట్టాం, చాలా బ్రహ్మాండంగా కట్టాం. బళ్ళారి నుంచి తెప్పించి, చెన్నై నుంచి తెప్పించి డిజైనింగ్ అంతా చేయించాం. దానికి కొంతమంది మొత్తం అపోహ చేసి 1 కోటి రూపాయలు 90 లక్షలు ఏం కాలేదన్న. 75 లక్షల్లో విత్ ఇనాగరేషన్ 69 లక్షలు మాత్రమే గుడికి, 60 లక్షలు మాత్రమే గుడికైనాయి, 15 లక్షలు ఇనాగరేషన్కి అయినాయి. చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నాం. ఆ అపోహలను కూడా మేము పట్టించుకోలేదు. రేపటికి వాయిదా పడ్డప్పుడు మా ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్ రెడ్డి గారు వీడియోలో మాట్లాడుతూ 5 లక్షల నుంచి మొదలుపెట్టారు. 5 లక్షలు తినేసిండ్రు, 15 లక్షలు తినేసిండ్రు, 20 లక్షలు తినేసిండ్రు, 40కి వచ్చాడు. 40కి వచ్చి ఏకంగా తెల్లవారు చూసేవారికంటే 65 లక్షల గోల్మాల్ జరిగిందని చెప్పి కొన్ని వాట్సాప్లలో వచ్చింది. చాలా బాధ కలిగిందన్న, చాలా బాధ కలిగి మీ అందరినీ ఈరోజు పిలవడం జరిగింది. యాక్చువల్గా మీ అందరికీ నేను కాపీలు ఇచ్చాను. మాకు మొత్తం ఇన్కమ్ ఎంత, ఖర్చు ఎంత, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇప్పుడు ఉన్నది ఎంత, ప్రతిదీ మీకు ఇచ్చినాను. దయచేసి ఇప్పుడు చెప్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.